భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ టీమిండియా సత్తాకు పరీక్షగా మారింది. టీమిండియాను వరుస గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ దూరం కాగా ఇప్పుడు కేఎల్ రాహుల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. మరి సీనియర్ స్టార్ల గాయాలు యువ క్రికెటర్లకు వరంగా మారతాయా? 1-1తో ఉన్న టీమిండియా లీడ్లోకి వెళ్తుందా? ఇండియా ఇంగ్లాండ్ జట్ల 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కీలక దశకు చేరింది. రాజ్కోట్ వేదికగా రేపు జరిగే మూడో టెస్ట్ 2 జట్ల సత్తాకు పరీక్షగా మారింది. ఇప్పటికే 2 టీంలు ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని మొదటి 2 మ్యాచ్ల్లో 2 జట్లు చెరో గెలుపుతో సమఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో రాజ్కోట్ వేదికగా రేపు ప్రారంభం కానున్న మూడో టెస్ట్ 2 జట్లకు డూ ఆర్ డైగా మారింది. అయితే ఇంగ్లాండ్తో మూడో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా మ్యాచ్కు అందుబాటులో లేడు. హైదరాబాద్ టెస్టులో రాహుల్ తొడకండరాల గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో మిగిలిన 3 టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించిన టీంలో కేఎల్ రాహుల్తో పాటు రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని జట్టును ప్రకటించే సమయంలో బీసీసీఐ తెలిపింది. జడేజా పూర్తి ఫిట్నెస్ సాధించగా రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. మరో వారం రోజుల పాటు అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. 4వ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ టీంలోకి వస్తాడని బీసీసీఐ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. పంజాబ్పై 193 పరుగులు చేసిన పడిక్కల్ గోవాపై 103, తాజాగా కర్ణాటకపై 151 పరుగులతో సెంచరీల పండగ చేసుకుంటున్నాడు. కానీ రాహుల్ ప్లేస్లో టీంలోకి వచ్చిన తుది జట్టులో ఉండే అవకాశం కనిపించడం లేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక రేపు ప్రారంభమయ్యే టెస్టు కోసం 2 టీంలు ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాజ్కోట్ ఎస్సీఏ గ్రౌండ్లో సాధన చేశాయి. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్లో పైచేయి సాధించాలని 2 జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.